నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా త్వరలో చర్యలు. కార్పొరేట్ సంస్థల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామన్న నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ ఎస్కేవిజి మురళీకృష్ణ. శుక్రవారం వీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆర్థిక సహకారం అందించిన పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ కు ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ ఎస్కేవిజి మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన యూనివర్సిటీకి వీసీగా రావడం ఎంతో ఆనందంగా ఉందని, తన పదవీ కాలం ఉన్నంతకాలం అందరి సహకారంతో యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం నూతన వీసీని మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాసు, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు, డైరెక్టర్లు, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కేవీఎస్జి మురళీకృష్ణ అనే నేను జేఎన్టీయూకే కాకినాడ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకునేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవాళ ఇండియాలో ఉన్న సుమారు 1500 యూనివర్సిటీస్లో హైయెస్ట్ నెంబరు పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు పొందినటువంటి క్యాంపస్ ఇది. చాలా పూర్వ విద్యార్థులు దీని యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్. ఇవాళ ఈ అంతా 1946లో క్యాంపస్గా స్టార్ట్ అయింది ఇది. అప్పటి నుంచి కూడా ఒక చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. దీని ముందున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ముందుకు నడిపించారు. దీనికి ఇవాళ న్యాక్ అక్రిడిటేషన్ ఉంది, A+ ఉంది, MBA ఉంది. దీంట్లో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్, చాలా కాలేజెస్ అటానమస్ అవ్వడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి. వాళ్ళకి UGC రికగ్నిషన్ వచ్చింది. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్గానే ఉండిపోకూడదు. వాటికి మనం టెస్టులు కండక్ట్ చేయకూడదు. వాళ్ళకి అటానమస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి, రేపొద్దున అటానమస్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి. దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీ. అలాగే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య, గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి. అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది. జేఎన్టీయూ ఎఫిలియేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది. సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా. ఒక కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్భుతమైన స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్. ఇవాళ జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అన్ని చోట్ల ఉంటున్నాయి. రిలేటివ్లీ కాకినాడ లాంటి ప్లేస్లో బాగా తక్కువ. ఆ కొంచాన్ని కూడా పూర్తిగా లేకుండా స్టూడెంట్స్లో ఒక రకమైన మంచి ఆల్రౌండర్స్, డిసిప్లిన్డ్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు డెవలప్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ. ఇవాళ నాకేదో ఈ అవకాశం వచ్చింది, కానీ ఈ ఎంత కెపాసిటీ ఉండి చాలా అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మంచి మంచి టీచర్లు, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. మనం ఈ గేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ స్టూడెంట్స్ని కొంచెం డెవలప్ చేయగలిగింది. నేను చాలా అద్భుతాలు చేస్తాను. నాకేవో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా. వాటన్నింటినీ కూడా అతి త్వరలో నేను ఇది ఒక 1 month
అన్న ఉద్దేశంలోనే పనిచేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయగలిగింది 1 monthలోనే దాన్ని చాలా ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. అతి త్వరలో నేను చేయగలిగిన మంచిదంతా చేయడానికి ట్రై చేస్తాను. ఈ యూనివర్సిటీకి ఇంకా ఏ యూనివర్సిటీ కాంపిటీషన్ మేము పెట్టుకోము, మాతోనే మాకు కాంపిటీషన్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుండాలి, లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ బాగుండాలి. అలాంటి ఒక అద్భుతమైన గ్రీన్ క్యాంపస్గా కూడా డెవలప్ చేద్దాం ఉద్దేశం. దీనికి అందరి సహాయ సహకారాలు ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చినట్టే నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. సామర్లకోట మండలం పి వేమవరం జనసేన పార్టీ నాయకుడు ముసిరెడ్డి రాంబాబు జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ బ్యానర్లు కడుతూ గ్రామ యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు. వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా రాత్రి 12 గంటల సమయంలో కేక్ కటింగ్ చేయించి తమ అభిమాన నాయకుడైన ముసిరెడ్డి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున పి వేమవరం గ్రామంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు, వాసు, మేడిది బుజ్జి, నాగబాబు, మాగాపు గణపతి, దొర, యేసుబాబు, రామ్ గోపాల్, రాంబాబు, పెద్ద ఎత్తున జనసేన యువత, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday. కట్ చే. ఓకే. బుర్రన పక్కన పెట్టావు కదా. మాయ కొంచెం అనుకో. మాయ కొంచెం. జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం జగ్గంపేటలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నందు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులతో రమేష్ భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారితో కలిసి అక్కడే భోజనాలు చేశారు. అదేవిధంగా పిల్లలకు పాఠ్య పుస్తకాలు, మెటీరియల్స్ పంపిణీ చేశారు. అనంతరం జగ్గంపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణం నందు మొక్కలు నాటారు. అదేవిధంగా జగ్గంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జగ్గంపేటలోని కృష్ణవేణి థియేటర్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే. దగ్గర కూడా ఏం లేదు. ఓకే ఓకే. కొద్దిగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో భవిత స్కూల్ నందు జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, అలాగే
తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారి జన్మదినం ఎంతో ఘనంగా భవిత స్కూల్లో జరిపించడం జరిగింది. ముందుగా రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తుమ్మలపల్లి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలోను అలాగే కాకినాడ జిల్లాలో కూడా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చెప్పలేని విధంగా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమిలో పార్టీని గెలిపించడం కూడా ఆయన ఎంతో కృషి చేసి ఘన మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కలిసి ఆయన యొక్క జన్మదినం ఎంతో ఘనంగా జరిపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున భవిత స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు బుక్స్ అలాగే పెన్నులు, స్లైడ్లు పంచడం జరిగింది. అలాగే కొద్దిమంది విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని మందన పొందాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాకినాడ బానుగుడి సెంటర్ లో గల ఉషా రాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. పిఠాపురం రోడ్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన భానుగుడి సెంటర్లో వేయించేస్తున్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద ఆషాఢ మాసం ఈరోజు మూలా నక్షత్రం మహాపర్వదినం సందర్భంగా అమ్మవారు దుర్గాదేవికి శాకాంబరి అవతారం చేశారండి. అంటే కూరగాయలతో, పళ్ళుతో, నానా రకమైన కూరగాయలన్నింటితో, ఆకుకూరలతో అన్నింటితో శాకాంబరి అవతారం చేశారు. అమ్మవారు ఈరోజు శాకాంబరి అవతారంలో అందరి భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఇది ఎందువల్లంటే పిల్ల పాపతో సుఖంగా ఉండి పాడి పంటలతో వర్ధిల్లాలని చెప్పి అమ్మవారు శాకాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో మాత్రం ప్రత్యేకంగా దర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకుని అమ్మవారి కృపాకాక్షం పొంది శుభజీవాలతో చల్లగా వర్ధిల్లాలని భక్తులు కోరుకుంటున్నాము. సో ఆలోచనకి శ్రీ ఉషా రాజరాజేశ్వరి దేవస్థానం భానుగుడి సెంటర్ కాకినాడ జిల్లా. ఈరోజు ఆషాఢ మాసంలో త్రయోదశి శుక్రవారం, మూల నక్షత్ర కూడిన వారం. ఈరోజు చాలా విశేషమైన అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం అన్ని దేవస్థానాలు కూడా అమ్మవారి గుడిలో ప్రతిరోజు చేస్తారు. ఆ సంబరం చేసుకొని ఈరోజు కూడా ఇక్కడ రాజరాజ అమ్మవారితో పాటు గోపాలంగా సూర్యానికి కూడా ఇక్కడ శాకాంబరి చేయడం జరిగింది. కొన్ని విశేషం అంటే ఇటువంటి అనారోగ్యాలు విశేషత లేకుండా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి శాకాంబరి పూజ కార్యక్రమం పాటు అలంకారం చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం దేవాలయ ఆధ్వర్యంలో మన దేవత సంవత్సరంలో భక్తుల సహకారంతో ఈ అలంకారం చేయడం జరిగింది. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎంఎస్ ప్రసాద్, శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన నూతన 6వ వాటర్ ప్లాంట్ ను, కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ బాలరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సంపాదన అందరూ సంపాదిస్తారని,
ఆ సంపాదనలో వచ్చిన దాన్ని కొంతమంది మాత్రమే సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని, అటువంటి సేవ మట్టి సోదరులకు సొంతమని ఆయన అన్నారు. విద్యార్థులకు సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీళ్లు అందించాలని పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు కాలేజ్ కి ఆర్వో ప్లాంట్ బహుకరించడం, వాటర్ ప్లాంట్ ఇవ్వడంతో పాటు వారే నిర్వహణ చేయడం అనేది అభినందించదగ్గ విషయమని అన్నారు. నియోజకవర్గంలో 1000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఇవ్వాలని నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ వమ్మి బిందుమాధవి, సర్పంచ్ బచ్చల నాగరత్నం, సుధీర్, కొత్త కొండబాబు, జీనమణిబాబు, కందుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జగ్గంపేటలో కనీసం 1000 మందికి ఉద్యోగం కలిగేటటువంటి ఒక పరిశ్రమనే అది. మీరు కొత్తగా సమర్థులు మనుషులకి, యంత్రాలు కాకుండా మనుషులతో పనిచేయించగలిగేటటువంటి సమర్థులు కాబట్టి, ఆ చాకచక్యం ఉంది కాబట్టి అటువంటి అగ్రికల్చర్ బేస్డ్ ధాన్యం పరిశ్రమ పెడతారా, ఫ్రూట్ జ్యూస్ పరిశ్రమ పెడతారా, అటువంటి పరిశ్రమలు నానబెట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్యని కొద్దిలో కొద్ది నిర్మూలన చేయడానికి అవకాశం కల్పించే విధంగా చేయాలి. దానికి కావలసినటువంటి అన్ని బాధ్యతలు నేను తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా పర్మిషన్లు అన్నీ కూడా నేను తెచ్చి అందిస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగం, అంతకు తప్పించే రూపాయి అవుతుంది. నా దగ్గర పరిశ్రమ పెడుతున్నారు కాబట్టి నా మాట ఏంటంటే పరిస్థితి కాదు. నా మాట ఉద్యోగం, నిరుద్యోగకు ఉద్యోగం ఇవ్వండి, అలా చేస్తారని ఆశిస్తూ, మరి ఇది అధికాశ అనుకుంటారేమో, అవసరం అనుకుని నేను అడుగుతున్నాను. మాకు ఇక్కడ గురుకుల పాఠశాల ఒకటి ఉంది, 500 మంది చాలా నిరుపేద విద్యార్థులు అక్కడ ఆ గురుకుల పాఠశాలలో ఉంటున్నారు, చదువుకుంటున్నారు. అక్కడ ఇంటర్మీడియట్ దాకా కూడా ఉందండి పాఠశాల. అది ఇదే రకమైన బిల్డింగ్స్, ఇదే స్టాండర్డ్ తోటి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అది కూడా నా టైంలోనే నిర్మాణం చేయడం, ఆ స్కూల్ను శాంక్షన్ చేసి తేవడం జరిగింది. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్, మంచినీటి ఇబ్బంది ఉంది. గతంలో నేను ప్లాంట్ వేయించాను, అయితే అది మ్యాన్ తోటి పనిచేసేటటువంటి ప్లాంట్ కాబట్టి పని చేయలేదు, పోయింది. అది మళ్ళీ వేసేటటువంటి అవకాశం నా దగ్గర లేదు. మరి ఇటువంటి ఆటోమేటిక్ దీన్ని ఏమైనా వీలుంటే, బలవంతం కాదు, బరువద్దు, వీలుంటే దానికి కూడా ప్లాన్ వేయించినట్టు మీకు మెయింటెనెన్స్ కలిసి వస్తుంది. 2 ఒకసారి చూడొచ్చు. కాబట్టి దానికి ఏమన్నా చేసి పెడతారని ఆశిస్తూ, ఇక్కడ నిన్నటి వరకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు కుర్చీ మీద సర్దేసుకోవాల్సి వస్తే అందరూ సర్దేసుకున్నాం. ఎవరో బాధ్యత తీసుకోలేదు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడానికి. మేము ఎవరో కూడా నాతో పాటు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే రోజువారీ కూలి చేసుకుని పనిచేసేటటువంటి మా ముత్తిగారి దగ్గర నుంచే తెచ్చేస్తున్న కన్సెషన్ మీద వాళ్ళని ఏమంటారండి, హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి జగ్గంపేటలో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. నేను అనుకున్నవాడిని ఆగతాయిగా తిరుగుతారు. కాకినాడ నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా త్వరలో కార్పొరేట్ సంస్థలతో సమావేశం నిర్వహించి వారి సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్ క్రింద స్తంభించిపోతున్న చెత్త సమస్యను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి రైల్వే ట్రాక్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి బాక్స్ కల్వర్ట్, పైపులతో ఏర్పాటు చేసిన కల్వర్ట్లను పరిశీలించారు.
ట్రాక్ క్రింది ప్రాంతంలో నిలిచిపోతున్న చెత్త కారణంగా నీరు స్తంభించిపోతున్న సమస్యపై అధికారులతో చర్చించారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం KSPL, NFCL, కోరమాండల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గతంలో KSPL సంస్థ వీటి నిర్వహణను పర్యవేక్షించేదని, అయితే సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఆ పనులు జరగడం లేదన్నారు. త్వరలోనే ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. కాకినాడ నగరంలో చేపట్టిన డీసిల్టేషన్ పనులు కారణంగా వర్షం వల్ల ఎక్కడా ముంపు సమస్య ఎదురు కాలేదని కమిషనర్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కమిషనర్ వెంట MHO డాక్టర్ పృథ్వీ చరణ్, EE మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షానికి ఏదైతే మొదలైందో దుమ్ములపేట ఏరియాలో ఒక 3 దగ్గరలో రైల్వే ట్రాక్ నుంచి వాటర్ ఫ్లో అనేది యాక్చువల్ డిజైన్ చేయబడింది. అందులో వన్ సైడ్ చూసుకుంటే బాక్స్ కల్వర్ట్ ఉంది, అదర్ సైడ్ చూసుకుంటే రైల్వే ట్రాక్ కింద 3 కూడా పైప్ కల్వర్ట్స్ వేయడం జరిగింది. అందువల్ల ఏవైతే ఫ్లోటింగ్ మెటీరియల్ బాగా హెవీగా వచ్చేటప్పుడు ఒకవైపు మొత్తం అది బ్లాక్ అయిపోతుంటే అది తీయటం కూడా కల్వర్ట్ కింద వెళ్ళి మాన్యువల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది. మేజర్గా దీనికి కంట్రిబ్యూటర్స్ KSPL వాళ్ళు, అదేవిధంగా నాగార్జున NFCL వాళ్ళు, ఇప్పుడు గ్రీన్ కో అయింది. అదేవిధంగా ఏదైతే మన కోరమండల్ వాళ్ళు కూడా ఉన్నారు, వారు ఇదివరకు రెగ్యులర్గా అది రిమూవ్ చేసేవారు. మేము పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇటువైపు కూడా బాక్స్ కల్వర్ట్స్ వాళ్ళకి కట్టమని చెప్పడం జరిగింది, లేదా అంతవరకు మేము వాటిని రిమూవ్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అది ఇంకా వాళ్ళకి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆగారు. ఇమ్మీడియట్గా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ లోపుగా ఒక 2 to 3 days వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి పర్మనెంట్ సొల్యూషన్కి చేయమని చెప్పి రిక్వెస్ట్ అడగటం జరుగుతుంది. టిల్ దట్ ఆ టైము వాళ్ళు మెయింటైన్ చేయాలి, మొత్తం ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మిగతా ఏరియాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది, అక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు. కంటిన్యూస్గా గత 2 నెలలుగా మనం చేసినటువంటి సిల్ట్ క్లియరెన్స్ వల్ల కానీ, ఎక్కడికెక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ ఎక్కడ కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేకపోతే బ్లాక్ అయిపోవడం ఎటువంటి లేకుండా ఫ్రీగా జరుగుతుంది. ఇటువంటి 1 or 2 ప్లేసెస్లో ఉన్నాయి. దాని మీద ఫోకస్ పెట్టి ఈ నెక్స్ట్ 4-5 రోజులు కూడా ఈ వర్షం అంతా అయ్యేటంత వరకు కూడా క్లియర్గా 24/7 మా సిబ్బంది ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా త్వరలో చర్యలు. కార్పొరేట్ సంస్థల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామన్న నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు. JNTUK ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ SKVG మురళీకృష్ణ. శుక్రవారం వీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన RO ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆర్థిక సహకారం అందించిన పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్కు ప్రశంసలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.